ఈ ప్లేస్ పేరు చూడండి, హాట్ చిక్ అంట. సో మనం వచ్చేసాం మన అడీస్ రెస్టారెంట్ కి. ఇదిగోండి ఇథియోపియా క్యాపిటల్ అడీస్ అబాబా. సో అడీస్ రెస్టారెంట్ ఇది. ఇవాళ ట్రై చేయబోయే ఇథియోపియన్ ఫుడ్. ఇది చూసారు కదా ఇంజరా, ఇలా రకరకాల ఇంజరాలు. ఇంజరా అవునమ్మా, ఇది ఫర్మెంటెడ్ కదా. సో ఇలా ఇస్తారు. ఇక్కడ అంతా కమ్యూనల్ ఈటింగ్, అంటే అందరూ కలిసి తింటారు అన్నమాట. మీకు చెప్పాను కదా ఇంజేరా, దోశలు, మినపట్లు, అట్లు అని. సో దీన్ని ఇంజేరా అంటారు. చూసారు కదా. సో మన అట్లలానే ఉంటాయి. ఈ టెఫ్లోర్ తో చేస్తారు. ఇది స్టేపుల్ ఫుడ్ మాట. ఏమంటే ఇది మొన్న పూరి వెళ్ళాం కదా, పూరిలో తెచ్చుకున్న జగన్నాథ్ స్వామి. నా బర్త్ స్టేట్ ఒడిశా, లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ జగన్నాథ్. సో మా చిన్నప్పుడు నేర్పించేవారు కదా, కదాచిత్ కాళింది తట విపిన సంగీత కవరో ముదా గోపీ నారి వదన కమలాస్వాద మధుపహ అనేదో గుర్తురావట్లేదు మొత్తం. కానీ ఏమండి జోయ్ జగన్నాథ్ పెట్టారు ఇక్కడ సెంటర్లో. సెటప్ బాగుందా? జోయ్ జగన్నాథ్. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. నేను మీ స్వాతి. అండ్ అను. ఆల్రైట్, సో ఇవాళ అట్లు, దోశలు, పుల్లట్లు, పెసరెట్లు. సో మనం ఏం ట్రై చేస్తున్నాం అంటే ఇండియా కాకుండా ఇథియోపియన్ రెస్టారెంట్ కి వెళ్తున్నాం. ఎప్పుడు అనుష్కని, స్వాతిని నేను ఇథియోపియన్ రెస్టారెంట్ తీసుకెళ్లేదు. డౌన్ టౌన్ లో, రిచ్మండ్ డౌన్ టౌన్ లో ఒక ఇథియోపియన్ రెస్టారెంట్ ఉంది, దానికి వెళ్తున్నాం. ఇథియోపియన్ ఫుడ్ బేసిక్ గా వాళ్ళు వేరే రకాలు తిన్నా, వాళ్ళు తినే 90 to 95% దాన్ని ఇంజేరా అంటారు. ఇంజేరా అంటే సేమ్ కరెక్ట్ గా మన దోశలు, అట్లు ఒక దట్టమైన దోశ ఎలా ఉంటుందో అలా ఉంటది. సో మన ఇథియోపియన్ స్టైల్, ఇథియోపియన్ కాఫీ కల్చర్ అవన్నీ చెక్ చేద్దాం. ఇక్కడ నుంచి ఎంత దూరం స్వాతి ఉంటది? 22 minutes, 15 miles. సో అప్రాక్సిమేట్ గా 15 నుంచి 18 మైళ్ళు అనుకుందాం. కరెక్ట్ గా నాకు తెలియట్లేదు. 18 మైళ్ళు అంటే ఆల్మోస్ట్ 32 కిలోమీటర్లు అనమాట. అది రిచ్మండ్ డౌన్ టౌన్. మీకు రిచ్మండ్ డౌన్ టౌన్ కూడా ఎప్పుడు చూపించలేదు. ఆ ఏరియాకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు డ్రైవ్ చేసుకొని. సో ఇథియోపియన్ రెస్టారెంట్ వెళ్ళాక మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, తర్వాత ఇంకా 5 days లో కొత్త ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది ఏంటి ట్రావెల్ వీడియోస్ లేవు అంటున్నారు. అందుకే నేను వాషింగ్టన్ DC వీడియోలు పెడుతున్నాను ఎక్కువ. సో రెస్టారెంట్ కి వెళ్ళిపోదాం. ఇదిగోండి మా ఊర్లో మెయిన్ ట్రైన్ స్టేషన్ ఇది. చూడండి, మనం ఇప్పుడు డౌన్ టౌన్ మధ్యలో ఉన్నాం. వేరే వైపు నుంచి అయితే డౌన్ టౌన్ వ్యూ, జేమ్స్ రివర్ అన్ని కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ ఏరియాని షాకో బాటమ్ అంటారు అనమాట, రిచ్మండ్ డౌన్ టౌన్. చూసారా VCU హెల్త్ అని. స్వాతి ఇక్కడే పనిచేసింది 10 ఏళ్ళు. ఎన్ని ఏళ్ళు స్వాతి? 14 ఏళ్ళు పనిచేసింది. అనుష్క బేబీ కూడా ఇక్కడే పుట్టింది. ఇప్పుడు బేబీ కాదు, అప్పుడు బేబీ. అనుష్క ఇక్కడ పుట్టావమ్మా నువ్వు. యువర్ బర్త్ ప్లేస్ VCU హెల్త్. ఇదిగోండి డౌన్ టౌన్ బిల్డింగ్ చూడండి. ఇక్కడే పక్కనే గవర్నర్ ప్యాలెస్ కూడా. ఆ బ్రౌన్ బిల్డింగ్ ఉంది కదా, ఆ బ్రౌన్ బిల్డింగ్ ఎదురుగా గవర్నర్స్ మ్యాన్షన్. చూసారు కదా ఇక్కడ ఫోన్ పార్కింగ్ అయినా ఉంది. ఫోన్ పార్కింగ్ అంటే యాప్ డౌన్లోడ్ చేయాలి. ఇది కార్ మనం ఇక్కడ పార్క్ చేసాం. లేకపోతే ఇక్కడ ప్రతి దగ్గర చూపిస్తాను మీకు, పే బూత్ ఉంటుంది అనమాట. మీకు మనం వాషింగ్టన్ DC లో చూపించినట్టున్నాను, కానీ వాషింగ్టన్ DC లో ఇండివిజువల్ కాయిన్ బూత్ అది కూడా అక్కడ దూరంగా పే బూత్ ఉంది కదా. డౌన్ టౌన్ చూడండి, పాతది కాబుల్ స్టోన్స్ అన్ని రాళ్ళు. ఇది పే బూత్. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన కార్ నెంబర్ ఎంటర్ చేయాలి. కార్ నెంబర్ ఎంటర్ చేసి ఎంత టైం కావాలి అన్ని చేసుకుంటే అంతా అయిపోయాక ఇది వస్తుంది రిసీట్ లాగా. ఈ రిసీట్ మనం కార్ డాష్ బోర్డులో పెట్టాలన్నమాట. కార్ డాష్ బోర్డులో పెడితే ఎవరైనా ట్రాఫిక్ టికెట్ ఆఫీసర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు ఎంతసేపు ఉంది అని. నేను 2 గంటలకు పే చేశాను. 2 గంటలకి ఓన్లీ $3. ఓకే, వాళ్ళు ఆ డాష్ బోర్డు మీద పెడితే వాళ్ళు వచ్చి చూస్తారు. $3 2 గంటలు అయిపోతే మనకి ఫైన్ వేస్తారు. ఫైన్ అట్లీస్ట్ $50 ఉంటుంది. సో అందుకని $2-3 కట్టడం బెటర్. అస్థిపంజరం చూడండి, హాలోవీన్ లా కల్చర్ టూర్స్ అంట. ఇవాళ క్లోజ్డ్. సో మన ఇక్కడ డాష్ బోర్డు మీద పెట్టేయాలి. అది పెట్టేసి అప్పుడు మన రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. ఇవ్వండి, ఇక్కడ ఇలా డిస్ప్లే చేస్తాం మనం. ఓకే,
సో ఇలా చూసారు కదా, అలా బయట నుంచి చూస్తారు, అక్కడ టైం చూసుకుంటారు. టైం కానీ ఎక్సీడ్ అయితే, టైం దాటితే $50 ఫైన్. సో డౌన్ టౌన్ లో నడుస్తున్నాం. సో డౌన్ టౌన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ పార్కింగ్ అవసరం లేదు. సో అనుష్క, నువ్వు ఒకవేళ కాలేజ్ జాయిన్ అయ్యావు అనుకో VCEలో, ఇంట్లో ఉంటావా ఇక్కడ హాస్టల్ తీసుకుంటావా? హాస్టల్ కాదు, దాన్ని ఏమంటారు, డార్మిటరీ. First year at campus lives chastity required. ఓ కంపల్సరీయా? క్యాంపస్ మీద ఉండాలా? First 2 years. First 2 years. ఓకే. అప్పుడు ఇక్కడ ఉంటే నీకు కార్ అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడే VCU అంతా, ఇక్కడే యూనివర్సిటీ ఉంది, మంచి VCU. సో అక్కడ బాగుంది డౌన్ టౌన్. ఇదేంటమ్మా ఇది? ఓ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజ్. చూద్దాం ఒకసారి. చూడండి డౌన్ టౌన్ లోని ఫార్మర్స్. Is this from your farm? Yeah, from my farm. Really? Yeah, how y'all doing? Yeah, very good. Man, you help support us. They say help support farmers. Yeah, local sure. Farmers. So where do you get it from? Which farm? Hanover. I grow everything. Yeah? Yeah, I got This is all from your home kitchen? Meaning your kitchen garden? No, not the kitchen. No, the garden. Yeah, I grow like sweet potatoes. What is this? Greens? Yeah, the collard greens. I cut them this morning. Anu? Off for Monday. చూడండి, ఆయన ఫార్మ్ నుంచి తీసుకొస్తారంట, ఆయనే గ్రో చేసి. వాట్స్ యువర్ నేమ్? Farmer Tim. ఫార్మర్ టిమ్. ఓకే. సో ఇవన్నీ ఆయన పొలం నుంచో గార్డెన్ నుంచో ఈ కాలర్డ్ గ్రీన్స్ ఇది తీసుకుందాం అంటే క్యాష్ లేదు, అందరూ క్యాష్ కావాలి, మన క్రెడిట్ కార్డ్ ఉంది, అందుకే నేను తీసుకోవట్లే. ఆల్ రైట్ బ్రో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Appreciate you. Made my day. ఫ్యాంటాస్టిక్ బ్రో. ఇవ్వండి, చూడండి డౌన్ టౌన్ ఏరియా ఇదంతా. ఇదిగోండి, ఒక స్పెషల్ సూషీ ప్లేస్ కూడా ఉంది డౌన్ టౌన్ లో నడుస్తున్నాం ఇప్పుడు. సో కొన్ని స్ట్రీట్లు దాటితే డేంజరస్ అంటారు, కానీ నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో వేరే ఊర్లో డౌన్ టౌన్ లానే చూడండి, అంతా ఓపెన్ ప్లేసెస్, లైట్ అగేన్స్ట్ అంతా ఓపెన్ స్పేసెస్, ఇదంతా చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్లేస్ పేరు చూడండి, హాట్ చిక్ అంట. సో మనం వచ్చేసాం మన అడీస్ రెస్టారెంట్ కి. ఇదిగోండి, ఇథియోపియా క్యాపిటల్ అడిస్ అబాబా. సో అడిస్ రెస్టారెంట్ ఇది. ఇవాళ ట్రై చేయబోయే ఇథియోపియన్ ఫుడ్. చూడండి, ఇక్కడ కూడా గ్యాస్ లైట్స్ ఉన్నాయి, అంటే వింటర్ లోని చలికి హీటర్స్ కూర్చొని చేయొచ్చు. ఇదిగోండి ఇథియోపియన్ రెస్టారెంట్, ఇథియోపియా స్టైల్లోని అంతా. ప్రతి రెస్టారెంట్ కి ఇక్కడ బార్ ఉంటుంది కదా, బారు, బియర్, డార్క్ బియర్ ఇవన్నీ. సో ఇథియోపియన్ ఫుడ్ అయితే ట్రై చేద్దాం అలా. సో ఇథియోపియా ఏరియాని హబేషా అంటారు, ఒరిజినల్ గా హబేషాలోని, అంటే ముందు అబిసినియా అలా ఉండేది సివిలైజేషన్ కల్చర్ లోని. సో ఇప్పుడు అవి 2 దేశాలు అయిపోయి, ఒకటి ఇథియోపియా, ఒకటి ఎరిట్రియా. సో ఎరిట్రియాని సెకండ్ నార్త్ కొరియా అంటారు అనమాట. నేను వెళ్ళేటప్పుడు అసలు ఎక్కడ రికార్డ్ చేయడానికి లేదు, ఎవరితో మాట్లాడడానికి లేదు, చాలా స్ట్రిక్ట్ గా. మఫ్తీలోని సిఐడి అంటే దాన్ని ఏమంటారు, మఫ్తీలో స్పైస్ ఉంటుంది. మనం ఎవరికైనా గవర్నమెంట్ అగేన్స్ట్ గా మాట్లాడినా, వాళ్ళు ఏది చెప్పినా అన్ని చూస్తుంటారు. సెకండ్ నార్త్ కొరియా అంటారు దాన్ని. అది చాలా రోజులు యుద్ధం, సివిల్ వార్ అయ్యి ఎరిట్రియా సెపరేట్ అయిపోయింది ఇథియోపియా నుంచి. కల్చర్ అంతా ఒకటే. సో అమ్హారిక్ అని, తర్వాత ఎరిట్రియాలోని తగతాయ పేరు కొంచెం ఇదవుతుంది, పెడతాం ఇక్కడ పేరు. సో అది ఎరిట్రియా ఎక్స్పీరియన్స్. ఎరిట్రియాలో కూడా బాగానే ఇవే తింటారు, ఇథియోపియన్ ఫుడే. అంటే ఇథియోపియా అంటే వాళ్ళకి నచ్చదు ఇప్పుడు. అది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఉండేది, ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది కదా. సో మన ఆంధ్రప్రదేశ్ అని సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఆ విధంగా. సో ఇథియోపియన్ ఫుడ్ అంటాం, కానీ ఎరిట్రియా ఇప్పుడు 2 దేశాలు అనమాట. ఎరిట్రియా చిన్న దేశం, అది సెకండ్ నార్త్ కొరియా. మళ్ళీ మీకు చెప్పినట్టు ఇక్కడ నా దగ్గర ఏమైనా పాత వీడియోలు కానీ ఫోటోలు కానీ ఉంటే ఎరిట్రియావి ఇక్కడ యాడ్ చేస్తాను. సో మనం ట్రై చేస్తున్నాం మెయిన్ గా ఇంజేరా. వాళ్ళు మెయిన్ ఫుడ్ ఇంజేరా, దాన్ని టెఫ్ అనే గ్రెయిన్తో చేస్తారు. అది ఓన్లీ ఇథియోపియా హైలాండ్స్ లో. వాళ్ళు ఏం చెప్తారంటే 4000 BC అప్పుడు స్టార్ట్ అయింది ఈ టెఫ్ ఫ్లోర్. ఈ టెఫ్ తో చేస్తారు, బార్లీతోని, రకరకాల గ్రెయిన్స్ తో కూడా చేస్తారు, కానీ మెయిన్ గా టెఫ్ ఫ్లోర్ తో చేస్తారు. సో ఫుడ్ రాగానే అట్లు, మినపట్లు, పెసరట్లు చూసి మీకు చూపిస్తారు ఇలాగా ఏంటి. ఓకేనా? సో ఇలా ఇస్తారు. ఇక్కడ అంతా కమ్యూనల్ ఈటింగ్, అంటే అందరూ కలిసి తింటారు అనమాట. మీకు చెప్పాను కదా ఇంజేరా, దోశలు, మినపట్లు, అట్లు అని. సో దీన్ని ఇంజేరా అంటారు, చూసారు కదా. సో మన అట్లులానే ఉంటాయి, ఈ టెఫ్ ఫ్లోర్ తో చేస్తారు. ఇది స్టేపుల్ ఫుడ్ మాట. ఇది లేకుండా ఏ ఇథియోపియా హౌస్ హోల్డ్ కానీ, ఎరిట్రియన్ హౌస్ హోల్డ్ కానీ ఉండదు. చూడండి. అనుష్క, టేస్ట్ దిస్ అండ్ టెల్ మీ హౌ ఇట్ టేస్ట్.
దోశ రైట్, బట్ ఇట్స్ కొంచెం సవర్ గా ఉంటది. ఫెర్మెంటెడ్ అంటే రాత్రంతా ఉంచుతారు కదా ఇడ్లీలా, ఆ టైప్ లోని. సో ఇది ఇంజేరా. అదే కాకుండా రకరకాల కర్రీస్ చూడండి. ఇదైతే ప్లాటర్ మొత్తం 1 2 3 4 5 6. ఇది ఇథియోపియన్ చీజ్, ఇథియోపియన్ మజ్జిగతో చేసే చీజ్. ఇది నేను స్పెషల్ ఆర్డర్ ఇచ్చానమాట. ఈ మొత్తం ప్యాకేజ్ $22. ఇది 3 కాదు 5 కూడా సరిపోతుంది, అన్ని రకాలు. ఇది సెపరేట్ గా చికెన్, దీన్ని డొరవాట్ అంటారు. ఇది మనం తిని చూస్తే సేమ్ మన ఇండియన్ స్పైసీ కర్రీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ చూసి చెప్తాను మీకు ఏమేమి ఉన్నాయో ప్లాటర్ లోని. సో ఫస్ట్ ఇది క్యాబేజ్. ఇదేంటంటే క్యాబేజ్, క్యారెట్స్ మెల్లగా ఒక కర్రీ సాస్ లో వండింది. తర్వాత ఇది పొటాటోస్, అన్నిట్లోని క్యారెట్స్ ఉన్నాయి, పొటాటోలు క్యారెట్లు. తర్వాత ఇది కాలర్డ్ గ్రీన్స్, అంటే కాలర్డ్ గ్రీన్స్ ఏమంటారు తెలుగులో? తోటకూర, పాలకూర అలా ఏదో అనుకుంటాను అది. తర్వాత పప్పు, ఇది స్పైసీ పప్పు. ఇదేమో మామూలు ఎల్లో పప్పు, స్ప్లిట్ పీ, అంటే స్ప్లిట్ పీని ఏమంటారు, బఠానీలు, విడిపోయిన బఠానీలతో చేసింది. తర్వాత ఇవి బీన్స్. సో ఇది మాట, ఇది చికెన్ డొరవాట్. ఏంటంటే స్పైసీ, ఇది స్పైసీగా చేయమన్నాను, స్పైసీ. ఆ కింద కూడా మీరు చూసారు కదా, దీన్ని ఇంజేరా అంటారు అన్నమాట. ఈ రెండు కలిపేసి అనుష్క ఏమైనా చూపించిన ఒకసారి. సో ఇది ఇంజేరా ఎలా తినాలో చూపిస్తున్నాను మీకు. జస్ట్ మామూలు దోశ, మన దోశలాగే తీసుకొని మనకు కావాల్సిన కర్రీ తీసుకొని మన ఇండియా ఫుడ్ తిన్నట్టే ఉంటది, ఏమి తేడా ఉండదు. నువ్వు మ్యాప్ ఫుడ్ గురించి టాక్ చేయలేదు. డోంట్ టాక్ విత్ ఫుడ్ ఇన్ యువర్ మౌత్. సో ఇండియా ఫుడ్ ఎలా ఉంటుందో టేస్టీ, మన ఆంధ్ర ఫుడ్ ఎలా ఉంటుందో, తెలుగు ఫుడ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అందులో ఇవి సెపరేట్ స్పైస్ ఉంటుంది అన్నమాట. ఈ స్పైస్ ఎలా అంటే వాళ్ళ కారంలోని, అంటే ఇథియోపియన్ కారంలోని వాళ్ళు క్యూమిన్, అంటే క్యూమిన్ ఏమంటారు, జీలకర్ర, తర్వాత అందులోనే పసుపు, తర్వాత యాలకులు. మనం ఉత్తి కారం వేసుకుంటాం కదా, వీళ్ళ కారంలో ఎలా అంటే ఇవన్నీ కలుపుతారు అన్నమాట. ఒక మసాలా మిక్స్ లా ఉంటుంది, చాలా బాగుంటుంది. చికెన్ ట్రై చేద్దాం, చూడండి ఎలా ఉంది. దీన్ని డొరవాట్ అంటారు. చాలా బాగుంది. ఇండియన్ అంటే అనుకోడు కానీ ఈ చికెన్ ఏం చేస్తారంటే గ్రౌండ్ చికెన్, అంటే చికెన్ ఉంటుందా, గ్రౌండ్ ఏమంటారు, ఇలా గ్రైండ్ చేసేస్తారు చికెన్ ని. సో చికెన్ మన పీసెస్ రావు అన్నమాట. చికెన్ కైమా లాగా అలా మొత్తం గ్రైండ్ చేసేసి కైమా ఉంటుంది. చాలా చాలా బాగుంది. చూసారా, ఇక్కడ చూసామా, ఇది చూసారు కదా ఇంజేరా. ఇలా రకరకాల ఇంజేరాలు, ఇంజేరా అవునమ్మా. అది ఫర్మెంటెడ్ కదా, రాత్రంతా ఫర్మెంట్ చేస్తే అలా పోర్స్ వస్తాయి. చాలా డెలిషియస్ ఉంది. అనుష్క మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి, ఓకేనా. సో ఇప్పుడు మనం ముగ్గురికి ఇదే ప్లేట్, ఇలా డైరెక్ట్గా ఇలా కూర్చొని అది తీసుకొని తింటాం అన్నమాట. అంతా అయిపోయాక అనుష్క స్వాతిని ఎలా ఉందో అడుగుతాం, ఓకేనా. సో ఇది ఇథియోపియన్ స్పైస్, దీన్ని మీటా అంటారు. ఇందులోని చిల్లీ అంటే కారంతో యాలకులు, తర్వాత లవంగలు, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత అల్లం. సో దీన్ని మీటా అంటారు అనమాట. ఇది మనం కలుపుకోవచ్చు ఇంకా స్పైస్ చేయాలంటే. చూడండి ఎలా తింటున్నాం. నచ్చుతుందా అనుష్క? ఏది నచ్చింది కరెంట్కన్నా? డొరవాట. దాని పేరేంటి చెప్పు. డొరవాట్. నీకేం నచ్చింది సోది? క్యాబేజా? ఇది తినలేదా డొరవాట్? తిన్నాను, కానీ క్యాబేజ్ ఎక్కువ. డొరవాట్ నచ్చలేదా? నచ్చింది. ఇది డాల్ పప్పు, రకరకాల పప్పులు చూడండి. సో ఇది భలే ఉంటుంది స్టైల్. అంటే అందరూ కలిసి కూర్చొని ఒక ప్లేట్ లో మనకు నచ్చపోయినా ఇలా తీసుకొని చాలా ఎక్కువ ఇచ్చారు క్వాంటిటీ, చాలా ఎక్కువ ఇచ్చారు. అదే డొరవాట్ లేకపోతే టేస్ట్ ఉండదని డొరవాట్ ఆర్డర్ ఇచ్చాను. తినేయచ్చు, ఏం చేయాలి, ఇంకా అడుగుతాను కావాలంటే. ఎందుకంటే ఇలా ఒక్కొక్కరు ఒక ప్లేట్లో వేసుకొని తింటున్నాం. చాలా బాగుంటుంది. ఇది టెఫ్ ఫ్లోర్ చెప్పాను కదా, ఇథియోపియన్ హైలాండ్స్ లో దొరికే టెఫ్ ఫ్లోర్ ఇది. అది చూడండి, స్పెషల్ గా పీతల కోసం ఒక రెస్టారెంట్ మా స్టేట్ పక్కనే ఉన్న మేరీల్యాండ్, దాన్ని ల్యాండ్ ఆఫ్ ద క్రాబ్స్ అంటారు అనమాట. మంచి మంచి పీతలు దొరుకుతాయి. ఒకసారి వచ్చి ఎన్ని రకాల పీతలు ఇక్కడ తినొచ్చో ఒకసారి చూపిస్తాను. ఇవన్నీ రెస్టారెంట్స్, కార్లు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పార్కింగ్ దొరకదు.
సో మన కారు అక్కడ పార్క్ చేసాం, చూపిస్తాను మీకు. అనుష్క చూడు, లాబ్స్టర్. నేను ఇప్పటిదాకా తిన్న వాటిలో యూజువల్గా కాస్ట్లీయెస్ట్ లాబ్స్టర్. లాబ్స్టర్ తెలుగులో ఏమంటారో నాకు పీతలు కాదు, మండపీతలు కూడా అవే క్రాబ్సే. లాబ్స్టర్ ఏమంటారో తెలుగులో ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్పండి, రాయండి, అక్కడ కామెంట్ పెట్టండి. సో డిన్నర్ అయిపోయింది. డౌన్ టౌన్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. చూడండి అక్కడ బ్యాంక్ ఆఫ్ అమెరికా, అవే డౌన్ టౌన్ బిల్డింగ్స్ మాట. అంటే ఒక యాంగిల్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. అదేంటంటే మనం మళ్ళీ హైవే ఎక్కాలి, కానీ ఇక్కడి నుంచి మీకు జస్ట్ చూపిస్తాను. సో డౌన్ టౌన్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఇది చూడండి, హిస్టారిక్ బిల్డింగ్ ఇదంతా. ఇది మా డౌన్ టౌన్. అంటే న్యూయార్క్, షికాగో వాటితో కంపేర్ చేయకూడదు, కాకపోతే పెద్దదే. ఇదిగోండి వెల్స్ ఫార్గో ఇవన్నీ ఉన్నాయి, చూసారు కదా. అది పేరు రిచ్మండ్. సరిపోతున్నాం. ఇంటికి వచ్చాం. సింబా రియాక్షన్ చూద్దాం. ఇవ్వండి, ఈ పెట్టి ఉంచాను ఇక్కడ. బాబు మిస్ అయిపోయాడా? బాబు మిస్ అయిపోయాడా? బాబు ఏంట్రా, దాన్ని చంపేశావు ఆల్రెడీ. చంపేశారా బాబు? ఏంటి, నా కుర్చీలో కూర్చుంటాడు, చూసారా? అక్కడ కూర్చుంటాడు కరెక్ట్ గా, అంటే నా సీట్. చూడండి మన ఈవినింగ్ పాస్ టైము. మా సింబబాబు డార్లింగ్ ఇప్పటికి 50 సార్లు బాల్ ఆడించాడు, కానీ ఆడికి ఎనర్జీ అయితే తగ్గలేదు ఏమాత్రం. రెడీయా? ఇంకొదలడు. ఎన్ని 100 సార్లు అలా బాల్ తెస్తూనే ఉంటాడు. చాలరా సింబా. ఓకే, లాస్ట్ దిస్ ఇస్ ద లాస్ట్. ఓకే, లాస్ట్. రెడీ, లెట్స్ గో. ఏనా బాబు? సో అదేంటి, లోస్కి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో అది అలా ముందు పద. మొత్తం లోపల కూడా ఇండోర్ సెక్షన్ ఉంటుంది అన్నమాట. సో రేపు వద్దాం మళ్ళీ. రేపు వచ్చి తీసుకుంటాను. ఇక్కడ రకరకాల యాన్యువల్స్ అంటే సంవత్సరంలో ప్రతి సంవత్సరం మార్చుకోవాలి. కొన్ని పెరెన్నియల్స్ ఉంటాయి. పెరెన్నియల్స్ అంటే అంటే నిత్యం ఉంటాయి అన్నమాట. ఇదిగోండి రకరకాల ప్లాన్స్ ఉన్నాయి, కానీ నాకు కావాల్సిన ఇండోర్ ప్లాన్స్ కాబట్టి ఇదిగోండి. పామ్ ట్రీ ఉంచు. అది ఏ సైజ్ తీసుకుందాం? పెద్ద ఈ సైజ్ సరిపోతుందా? పెద్దది అయిపోతుంది. భయం వెంటనే పామ్ ట్రీస్. సరే రేపు తీసుకుందాం, లేదా స్టోర్ మూసేశారు కదా. సో రేపు వచ్చి తీసుకోవాలి. పామ్ ట్రీస్ ఒక 2 కావాలి నాకు, ఈ సైజ్ అనుకుంటా. నెక్స్ట్ వచ్చి తీసుకుందాం, ఎందుకంటే మూసేశారు కాబట్టి. పద ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి. రాత్రి అయిపోయింది కదా. అనుష్క నా కోసం వెయిటింగ్ అంట. సో వచ్చేసాం ఇంటికి. సో ఇది గైస్ ఇవాళ ఇథియోపియన్ ఫుడ్ మీకు చూపిద్దామని. ఇథియోపియాలో ఇంజేరా అండ్ డొరవాడ్ అయితే సూపర్ ఉంది. అనుష్కకి ఫస్ట్ టైం నచ్చుతుందని తీసుకెళ్లాను. అది గైస్. సో మన కొత్త ట్రిప్ మీకు ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు, మొదట్లో చెప్పినట్టు 4-5 రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది. సో అంతవరకు మర్చిపోకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. రవి తెలుగు ట్రావెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.